నాన్నా అమ్మా ఎలా ఉన్నావు తల్లి? ఇక్కడ జరిగిందంతా మీ అమ్మ నాతో చెప్పింది. నీకు అలా జరిగిందని తెలిసినప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాను. నాకేం కాలేదు నాన్న. రామ్మామ నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. నీతో వదిన రాలేదా అన్నయ్య? లేదమ్మా, నేను సీతను చూడటంతో పాటు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేద్దామని కూడా వచ్చాను. ఈయన పెద్ద షెర్లాక్ హోమ్స్ మరి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఆయనంతటి వాడు కాకపోయినా ఈయన కూడా పోలీసే కదా మహా. ఎప్పుడొచ్చారు మావయ్య? ఇప్పుడే రామ్, సీతను చూసి కిడ్నాప్ డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాను. కూర్చో అన్నయ్య. సీత, వెళ్ళి నాన్న కాఫీ తీసుకురా. ఇప్పుడేం వద్దమ్మా. సీత, నువ్వు నాకు కొన్ని వివరాలు చెప్పాలి. ఏంటి నాన్న? కిడ్నాప్ నిన్న ఏ టైంలో ఎక్కడ జరిగింది? నిన్న పొద్దున్న నేను ప్రీతి ఉషా గుడికి వెళుతూ నేను దారిలో కారు దిగాను. నన్ను ఆట పట్టించాలని ప్రీతి ఉషలు కారులో వెళ్ళిపోయారు. ఆట పట్టించాలని వెళ్ళారా లేక కావాలని వదిలేసి వెళ్ళారా? కావాలని సీత మీద కోపంతో వదిలేసెళ్ళారు అన్నయ్య గారు. వాళ్ళు చేసిన తప్పుకి నేను వాళ్ళని కొట్టాను మావయ్య. సీతకి వాళ్లతో మా పిన్ని సారీ కూడా చెప్పించింది. ఆ తర్వాత ఏం జరిగింది సీత? జరిగింది చెప్దామని నేను రామ్మామకి ఫోన్ చేశాను. ఫోన్ కలవలేదు. చలపతి బాబాయ్కి చేశాను. సీత నాతో మాట్లాడుతుండగానే కిడ్నాప్ అయింది అన్నగారు. నేనింట్లో అందరికీ ఆ విషయం చెప్పాను. అప్పుడు ఏం జరిగింది సీత? ఎవరో నలుగురు వ్యాన్లో వచ్చారు నాన్న. లిఫ్ట్ కావాలా అని అడిగారు. నేను వద్దని చెబుతున్నా వినకుండా బలవంతంగా వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారు? అది నార్సింగ్ ఏరియాలో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ మావయ్య. కిడ్నాపర్స్ తెలుగు వాళ్ళనే సీత? అవును నాన్న, వాళ్ళు నాతో తెలుగులోనే మాట్లాడారు. వాళ్ళు నీతో ఏమైనా చెప్పారా? ఏదైనా అడిగారా? ఏమీ చెప్పలేదు, ఏమీ అడగలేదు. నన్ను చంపడానికి కిడ్నాప్ చేశామని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడారా? తెలీదు నాన్న.